హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీశైలంకి వెళ్ళే ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి. మా ఫ్యామిలీ వ్లాగ్. ముందుగాల మల్లకల్ తిమ్మప్ప స్వామి దగ్గర అయితే మేము దర్శనంకి వెళ్తున్నాము. ఇగో దర్శనం చేసుకొని ఉదయం మేము 6 గంటల మధ్యలో మల్లకల్ నుంచి మళ్ళీ కారు ఎక్కి అలా మరి శ్రీశైలానికి అయితే మేము ప్రయాణిస్తున్నాం అనమాట. ఇప్పుడు నేషనల్ హైవే మనకు 44 ఎర్రవల్లి చౌరస్తలు ఎక్కి అక్కడ ఉండవేలి దగ్గర ఒక చోట మేము టిఫిన్ చేసి అలా మరి అల్లంపూర్కి అయితే మేము చేరుకున్నాము. టెంపుల్ ముందు భాగం వరకు జరుగుతుంది. ఇగో టెంపుల్ ముందుని చూడొచ్చు, జోగులాంబ అమ్మవారి దేవస్థానం అన్నట్టుగా. ఇగో దర్శనానికి అయితే ఇక్కడ సైడ్ నుంచి అయితే మరి లోపలికి పంపిస్తున్నారు. అదే దారి వెళ్ళాలి, అదే దారి రావాలి. ఇక దర్శనం చేసుకుని అయితే మరి మళ్ళీ మేము ఇక్కడ మా పిల్లలకు ఏరు చూపిద్దామని ఏటు కట్టనైతే ఎక్కాము తుంగభద్ర నదిని. నా బిడ్డ పవిత్ర అయితే ఎత్తుకున్నాను అంటుంది. నేను అలాగే మెట్లయితే ఎక్కిచ్చేసా. ఇగో మరి తుంగభద్ర నదిని చూస్తే ఈడు ప్రకాష్ గారు చాలా ఎగ్జాక్ట్గా ఉన్నాడు, ఏదో మీసం దూవుతుండ్రు. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళు ఈ విధంగా ఉన్నాయి. మనం ఆ బ్రిడ్జ్ పైనే మరి అలా మనము వెళ్తుంటాం. ఇప్పుడు ఆ వెళ్ళి వెంటనే బ్రహ్మణకుడుకూరు దగ్గర మేము హైవే అయితే ఎక్కేసాము. ఇలా ఉంది మళ్ళీ రోడ్డు, ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆత్మకూరు వరకు అయితే రోడ్డు ముగిసింది. కర్నూలు నుంచి వెంటనే వెంకటపురం అయితే మనకు వచ్చేసింది. ఈ వెంకటపురం నుంచి ఇక మరి ప్రతి భక్తులు ఇక్కడ నుంచే మనం కాలినడకల్లా మరి అలంపు మన శ్రీశైలానికి వెళ్తుంటారు కాబట్టి చాలా మంది ఇక్కడనే దిగి ఈరోజు చాలా క్రౌడ్గా ఉంది. ఈరోజు మేము వెళ్ళిన డేటు 13వ తారీఖు. ఇగో ఇక్కడ మరి టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ అన్నదానాలు కూడా పెడుతుంటారు. వెంకటపురం నుంచి పాదయాత్ర సాగిస్తారు. అలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. 70 రూపాయలు ఉంటుంది మన కార్కి. దోర్నాల కూడా దాటి వచ్చేసాము. ఇక్కడైతే స్వాగతం సుస్వాగతం పెద్ద బొమ్మలపురం గ్రామ ప్రజలు దాతల సహకారంతో అయితే అన్నదానం కార్యక్రమం ఇక్కడ పెట్టారు. చాలా మంది భక్తులు ఇక్కడ అన్నం అయితే తిని మళ్ళీ శ్రీశైలానికి ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా లైన్లోనే పద్ధతిగా పంపిస్తున్నారు. ఇక భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా భోజనం అయితే చేస్తున్నారు. ఫ్యామిలీతో నేను కూడా ఇక్కడ ఇంకా భోజనం చేసా. వీడైతే ఇంకా ఇది స్వీట్ తింటున్నాడు. చాలా బాగుంది అన్న, నువ్వు తినంటే నేను తినలేదు. అయితే ఇక్కడ మజ్జిగ తాగా, మజ్జిగ చాలా బాగుంది. ఇక మళ్ళీ అలా మేమైతే మళ్ళీ శ్రీశైలంకి ప్రయాణిస్తుంటే అడవిలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఇట్లా పెద్ద వాహనాల వల్ల. ఇక ఎందుకంటే ట్రాఫిక్ అనేది కారణం మామూలే. ఇక అలా శ్రీశైలంకి వెళ్తే ఇది అక్కడ నుంచి వచ్చే బస్సు వస్తుంది, అది హైదరాబాద్ రోడ్డు. ఇక మనం వెళ్ళే కర్నూలు రోడ్డు. ఇక ఇలా మనకు ఇక కామన్ దాటిన వెంటనే ఇక్కడ అటకేశ్వరం దగ్గర ఇక ఇలాంటి భక్తులు ఇక్కడ నడకదారి భక్తులు ఇక్కడనే కలుసుకుంటారు. ఇక మనం ముందుగా చూసుకుంటే సాక్షి గణపతి టెంపుల్ ఈ విధంగా ఉంది. ఫుల్ క్రౌడ్తో ఈరోజు ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్తోనే ఉందన్నమాట. ఇక మేము కూడా ఇంకా ఇక్కడ సైడ్కి కారు పెట్టేసి అయితే మా ఫ్యామిలీతో వచ్చి దర్శనం ఇక సాక్షి గణపతిని దర్శించుకున్నాము. అలా ఇంకా మళ్ళీ ఈరోజే మేము దర్శనంకి అయితే అలా మధ్యాహ్నం సమయంలో మేము 3 గంటలకు రీచ్ అయ్యి ఇక దర్శనం కూడా ఈరోజే వెళ్ళాము. ఉదయం అయితే పాతాళగంగలోకి దిగేసా. నా కూతురిని ఇక అలా మోసుకొని దండం పెడుతుంది పాతాళగంగమ్మకు. ఇగో నీళ్ళల్లో మాత్రం నీళ్లు మింగింది. ఇక్కడ పాతాళగంగమ్మ దగ్గర చాలా మంది భక్తులు చేయడం వల్ల నీళ్ళు బ్లాక్ అయిపోయినాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. అయినా ఇంకా తప్పదు అనేసి అలా అయితే మునిగాము. ఇక నా కూతురు ఇంకా మళ్ళీ దండం పెట్టింది. మా పిల్లలు తీసుకొని అయితే నేను ఇక్కడ ఒక శివలింగం దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ ఒక సాంగ్ షూట్ చేస్తున్నా, AI సాంగ్. అది యూట్యూబ్లో రిలీజ్ చేసా, చూడండి. ఫుల్ సాంగ్ బాగుంటుంది. దండాలయ్య శివయ్య అనే సాంగ్. ఇక మా పిల్లలు పెట్టి పర్ఫార్మెన్స్ చేయించా. నేనైతే ఇంకా చాలా బాగా చేయించా పాటని. ఇక మీరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ దండాలు పెట్టుకుంటే అలా అలా వెళ్తున్నారు. ఫుల్ సాంగ్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మరి ఇక్కడనే ఉన్న పార్క్లో ఇది ఒక శివలింగం. ఇక్కడనే మొత్తం సాంగ్ షూట్ అయితే అయిపోవట్టా. ఈ టెంపుల్ ముందు బాగానే కూడా ఒక షాట్ తీసా. ఇక ఇలా చూసుకుంటే భక్తులు మాత్రం చాలా మంది ఈ సంవత్సరం బాగా తరలి వచ్చారు. ఈరోజు ఇక మహాశివరాత్రి, ఈరోజు 15వ తారీఖు తీస్తున్న వీడియో ఇది. ఇగో మన పాతాళగంగ రోడ్ సైడ్ కానీ ఇక్కడ మన బస్ స్టాండ్ రోడ్ సైడ్ కానీ ఇక నంది సర్కిల్ ఇది. ఇగో చూడొచ్చు భక్తులు ఎలా ఉన్నారు. ఇక మనకైతే ఇక్కడ మరి చల్లని మజ్జిగ అయితే మనకు ఉచితంగా పోస్తున్నారు. చాలా మందికి కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఇక నా కూతురు కూడా మజ్జిగ తాగింది. ఈ మజ్జిగ కూడా సూపర్ ఉంది. ఇక మరి గుడి ముందు భాగం నుంచి మేము అలా చూసుకుంటే ఇక్కడ టెంకాయలు ఇచ్చే ప్లేస్ అయితే మార్చారు. ఇక్కడ కొత్తగా ఇక్కడ సైడ్ మన పెట్టారనమాట. ఇక ఒక టెంకాయ మనకి 25 రూపాయలు ఉంది. మా ఫ్యామిలీతో ఇక్కడైతే ఫోటో దిగాము. అక్కడ మరి ప్రభని రోజు జాగారం రోజు ఎక్కుతారు కాబట్టి ఆ ప్రభని ముస్తాబు చేస్తున్నారు పూలతో. ఇక ఇలా శ్రీశైలంలో ఈ 2026 సంవత్సరం మా ఫ్యామిలీతో ఈ యొక్క వ్లాగ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక మీరు చూశారు కదా. ఇక మీరు కూడా శ్రీశైలంకి అయితే వచ్చింటే